కుటుంబానికి దాచుకోవటం నేర్పింది విజయసాయిరెడ్డి అని బుద్ధా వెంకన్న ఆరోపించారు. గతంలో మీడియాపై దురుసుగా ప్రవర్తించిన నేరస్తుడు విజయసాయిరెడ్డి అని విమర్శించారు బుద్ధా వెంకన్న. విజయసాయిరెడ్డి ఓ చదువుకున్న అజ్ఞానిని విమర్శించారు. విజయసాయిరెడ్డిని రాష్ట్రం నుండి తరిమే రోజు ముందుకొస్తుందని తెలిపారు. అధికారం లేకపోయినా తాను తన కార్యకర్తలు చంద్రబాబు వెంట నడుస్తున్నారన్నారు. పదవులపై తనకు ఆశ లేదని, చంద్రబాబు వెంట నడవడమే తనకు తృప్తినిస్తుందని చెప్పారు బుద్ధా వెంకన్న. ఆపడానికి 2027 ఎన్నికలని మళ్ళీ ఒక నాటకం మొదలుపెట్టాడు ఈ చిత్తకార్తీక్. 2027లో ఎన్నికలు వస్తాయని ఇంతవరకు చట్టం చేయలేదు కదా, చట్టం చేయలేదు ఇంతవరకు. చట్టం చేస్తే దానికి మేము రెడీ. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు జమిలీ ఎన్నికలకి మా సపోర్ట్ ఉంటుందని. అది పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలా, రాజ్యసభలో బిల్లు పాస్ అవ్వాలా, మళ్ళీ రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందాలా, అన్ని రాష్ట్రాలు కూర్చోవాలా. దీనికి చాలా తదంగం ఉంది. ఓకే, 2027లో ఎన్నికలే ఓకే. ఇప్పుడు ఏదైతే వలసలు వెళ్ళిపోతున్నారో